హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. కల్కి 2 పార్ట్ 2 సినిమా నుంచి దీపికా పదుకొనెని దబంగ్ అని చెప్పి వైజయంతి వాళ్ళు అన్నారు. సో దానివల్ల తనని తీసేశారు. అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్ చేశారు. ఇన్నాళ్ళు రూమర్ ఉండేది తనని తీసేస్తారు లేదా తనే వెళ్ళిపోతుందని చెప్పి. అఫీషియల్గా వైజయంతి వాళ్ళే చెప్పారు, మేమే తనని తీసేసాం, తనేం వెళ్ళిపోయేది అని చెప్పి అఫీషియల్గా అయితే ట్విట్టర్లో అయితే అనౌన్స్ చేశారు. మీకు వీళ్ళల్లో ఎవరి దీపికా పదుకొనెని రీప్లేస్ చేయాలంటే ఎవరైతే బాగుంటుంది అని అనుకుంటున్నారు? నేను కొన్ని పేర్లు చెప్తాను, దాంట్లో మీకు ఎవరికైతే బాగుంటుంది అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఆమె ప్లేస్లో తృప్తి దిమ్రి యానిమల్లో యాక్ట్ చేసింది కదా ఆమె, ఐశ్వర్య రాయ్, లేకపోతే అనుష్క శెట్టి లేదా శృతి హాసన్, వీళ్ళ నలుగురిలో ఎవరైతే బాగుంటుంది అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే తను డిమాండ్లు అనేది చాలా ఎక్కువ చేసింది, ప్లస్ ఆర్డర్లు వేసిందంట. దాంట్లో ఫస్ట్ డిమాండ్ వచ్చి 25 to 30% ఎక్కువ రెమ్యునరేషన్ కావాలి, అంటే 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఎక్కువ డిమాండ్ చేసింది అమౌంట్. ఆ తర్వాత రోజుకి 7-8 గంటలే పనిచేస్తాను, అంతకు మించి పని చేయను అని చెప్పి ఒక డిమాండ్ పెట్టింది. ఇంకోటి వచ్చి తనతో పాటు వచ్చే 25-30 మందికి లగ్జరీ హోటల్లో స్టే అనేది ఇవ్వాలంట. ఇది తన డిమాండ్లు. అమీర్ ఖాన్ గారు కూడా ఒకసారి హిందీ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఇప్పుడు నాకు మేకప్ చేసేవాడికి నేను జీతం ఇస్తాను, ప్రొడ్యూసర్ ఏమన్నా ఉంటే నాకు ఇస్తాడు, నా కోసం పనిచేసే వాళ్ళకి నేను ఇచ్చుకుంటాను, వాళ్ళకు కూడా తనే ఎందుకు ఇవ్వాలా ప్రొడ్యూసర్, ఈ లాజిక్ అయితే చెప్పాడు. ఇది దీపికా పదుకొనె గురించి. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ మూవీలో కూడా ఇలాంటి డిమాండ్లే చేసింది, నేను వీకెండ్లో పని చేయను, రోజుకి 8 గంటలే పనిచేస్తాను, రెమ్యునరేషన్ భారీ కావాలి అంటే. ఇలాంటి డిమాండ్ల కోసము నిన్ను పెట్టుకోవాలంటే నాకు అయ్యలేదు, నాతో పాటు పని చేయాలంటే ఒక స్టేజ్ అనేది ఉంటుంది వాళ్ళకి. సో నువ్వు పనికిరావు అని చెప్పి సందీప్ రెడ్డి వంగ కూడా తీసేశాడు దీపికా పదుకొనెని. సో ఈ డిమాండ్ల వల్ల వైజయంతి వాళ్ళైతే ఏమంటారు, తనకి 25 to 30% రెమ్యునరేషన్ పెంచేకి ఓకే చేశారు, కానీ ఈ మిగతా డిమాండ్లకు మాత్రం ఒప్పుకోలేదు. తనతో పాటు వచ్చే వాళ్ళకి వీళ్ళెందుకు స్టే లగ్జరీగా ఇస్తారు, నీతో పాటు వచ్చే వాళ్ళు ఉంటే నువ్వు చూసుకోవాలా, వాళ్ళు ఎందుకు చూసుకుంటారు? అసలు దీపికా పదుకొనెకి వైజయంతి మూవీస్ బ్యానర్ గురించి తెలియదు అనుకుంటా. 2-3 years జర్నీ చేసింది, 2-3 years జర్నీ చేసింది, కానీ తనకి తెలియడం లేదు ఎవరు ఏమి అనేది. వైజయంతి వాళ్ళు హిందీ మూవీస్లో యష్ రాజ్ ఫిలిమ్స్, ధర్మ ప్రొడక్షన్స్ ఇలాంటి వీడియోలు చేస్తారు కదా, ఈ సినిమాలు చేస్తారు కదా, వాళ్ళకన్నా కొంచెం పెద్ద సంస్థ మనది, ఇంకా ఓల్డ్ సంస్థ. అది తెలియకుండానే ఇలాంటి డిమాండ్లన్నీ చేసింది. అక్కడ ఉండేది అల్లాటప్ప సంస్థ కాదు, ఒప్పుకునే దాన్ని ప్రతిదీ. నువ్వు కాకుంటే ఆల్టర్నేట్ తలకాయ తీసేనా కూడా పెడతారు, ఏదో ఒకటి. ఎత్తుకొని పోయేటప్పుడు తల తెగింది, కల్కి భగవానుడు లోపల ఉన్నాడు కాబట్టి కడుపులో తను కాపాడుతున్నాడు అని చెప్పి కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా ఆప్షన్ చేసుకోవచ్చు. ఇంకా అది కాక హిందీలో కూడా మన చాలా డిమాండ్లు అయితే చేసింది. రేస్ 2 డైరెక్టర్ కూడా తను అన్ప్రొఫెషనల్ సినిమాలకు పనికిరాదని చెప్పి అనౌన్స్ కూడా చేశాడు అక్కడ కూడా. సో అందుకోసమే చూడండి, ఇక్కడ తను వీకెండ్ కూడా రానని చెప్పింది. సో ఇది విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అవి ఇవి ఎక్కువ ఉండేది, మొత్తం ఆ రకంగా చూసుకుని టైం అనేది ఎక్కువ పడుతుంది. మీరు వీకెండ్స్లో రాము అంటే మిగతా వాళ్ళని కూడా రాకుండా చేయాల్సి వస్తుంది మీరు ఉండే సీన్ల వల్ల. సో దానివల్ల మేకర్స్ అనేది ఆలోచించారు. దీనివల్ల ఇప్పుడు నెక్స్ట్ ఐశ్వర్య రాయ్, తృప్తి దిమ్రి అండ్ శృతి హాసన్, ఇంకా ఇంకెవరో ఉన్నారు, వాళ్ళ పేర్లు అయితే బయటకు ఎక్కువగా వస్తున్నాయి. వాళ్ళలో ఎవరో ఒకరిని ఖచ్చితంగా పెట్టుకుంటారు, వాళ్ళని పెట్టుకొని కంప్లీట్ చేయాలని చెప్పి వీళ్ళంతా అనుకుంటున్నారు. ఇంకా నాగ్ అశ్విన్ అయితే జరిగిన దాన్ని మార్చలేమని చెప్పి ఒక పోస్ట్ కూడా పెట్టారు. సో అక్కడే కొంచెం బలం అనేది దీనికి వచ్చింది, అఫీషియల్గా అనౌన్స్ అయినట్లే ఇంకా అని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కల్కి 2లో దీపికా పదుకొనెని ఎలాగైనా సరే తీసుకోవాలి అనుకుంటున్నారా? ఒకవేళ లేదంటే ఎవరి పేరు మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మన వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.